ఐపీఎల్ 19వ సీజన్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్కు రెడీ అయింది. గురువారం తమ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడబోతోంది. టాప్ 2లో లీగ్ స్టేజ్ను ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్న గుజరాత్ ఈ మ్యాచ్లో గెలిస్తే 18 పాయింట్లు సాధిస్తుంది. ప్రస్తుతం 13 మ్యాచ్లలో 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఓడితే మాత్రం టాప్ 2 నుంచి కిందకు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే టాప్ 2లో నిలిస్తే తొలి క్వాలిఫైయర్లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి ఒక విధంగా గుజరాత్కు షాకే. వరుసగా 5 విజయాల తరువాత అనూహ్యంగా ఓడిపోయింది. 248 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు పోరాడిన కీలక బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది. ఓవరాల్గా ఈ సీజన్లో గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నారు. టాప్ 5లో ఉన్న వీరిద్దరూ గుజరాత్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన బ్యాటింగ్ లైనప్లో బట్లర్, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపిస్తున్నారు. అటు బౌలింగ్ లో సిరాజ్, రబాడాతో పాటు జాసన్ హోల్డర్ అదరగొట్టేస్తున్నారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం ఫామ్ లోకి రావడంతో గుజరాత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కు కూడా ఇది చివరి మ్యాచ్. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయిన సిఎస్కే ప్లే ఆఫ్ సిరీస్ లో నిలిచేందుకు గుజరాత్ పై గెలవాల్సిందే. అప్పుడు కూడా ప్లే ఆఫ్స్ చేరుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే చెన్నైకి మిగిలిన మ్యాచ్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. మొదట గుజరాత్ పై భారీ విజయం సాధిస్తే 14 పాయింట్లతో రన్ రేట్ కూడా మెరుగవుతుంది. తర్వాత పంజాబ్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో లక్నో చేతిలో ఓడిపోవాలి. అలాగే రాజస్థాన్, కేకేఆర్ తలో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఢిల్లీ ఒక మ్యాచ్ ఆడబోతోంది. ఈ 3 జట్లు ఆడే ప్రతి మ్యాచ్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో 14 పాయింట్లు సమమైతే మాత్రం రన్ రేట్ కీలకం అవుతుంది. కాగా గత మ్యాచ్లో సంజుతో సహా కీలక బ్యాటర్లు నిరాశపరిచారు. ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్లో అదరగొట్టుకుంటే మాత్రం విజయం అందడం కష్టం. బౌలింగ్లో ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ సత్తా చాటుతుంటే అంచుల్ కాంబోజ్ భారీగా పరుగులు చేస్తున్నాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్, అఖిల్ హుస్సేన్ మాత్రం తమ మ్యాజిక్ చూపిస్తున్నారు. గత రికార్డుల్లో గుజరాతే పైచేయిగా ఉంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని అంచనా.